నమస్తే అండి. వెల్కమ్ టు నేత్రమవ్వ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి జాబ్స్ అండి. ఈ జాబ్స్ వచ్చేసి ఓన్లీ మేల్స్ అండి, జెంట్స్కి మట్టికే ఉన్నాయి. సో అది హైదరాబాద్ లోకల్లో ఉండే వాళ్ళకే జాబ్స్ అయితే చెప్తాను. దానికంటే ముందుగా ఒకటి చెప్తా అండి. నేను జాబ్స్ వీడియోస్ చాలానే చేస్తున్నా. కొందరండి ఇప్పుడు అర్బన్ కంపెనీ ఉంది. అర్బన్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ అండి, ఓకేనా. వాళ్ళకు బ్రాంచెస్ ఇక్కడే కాదు, ముంబై, ఢిల్లీలో కూడా ఉన్నాయి. సో అట్లాంటి కంపెనీలో మీకు జాబ్స్ అనేది అంటే దాంట్లో సెక్షన్స్ ఉంటాయండి, రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. సర్వెంట్ సెక్షన్స్ ఉంది, బ్యూటీషియన్ ఉంది, కార్పెంటర్ది, హెల్పర్ది, ఎలక్ట్రీషియన్ది, ప్లంబర్స్ది, ఇలా అన్ని కేటగిరీలలో వాళ్ళకి అన్ని జాబ్స్ అనేది దాంట్లో ఉంటాయి. మనకు తెలిసిన కేటగిరీ మనకి చెయ్యమన్న వీడియో ఏంటంటే కేటగిరీ దీంట్లో సర్వెంట్ సెక్షన్లో. సో అందుకనే నేను సర్వెంట్ సెక్షన్ అయితే వీడియో చేసిన. ఇక కొంచెంమంది మరి పనిగట్టుకొని జస్ట్ నాకు కామెంట్స్ చేయడానికి వస్తున్నారు ఒకరిద్దరు. ఇక ఒకటి చూపిస్తా చూడండి. అంటే ఇళ్లలో పని చేస్తే అంత చులకన అండి. చాలామంది చదువుకున్న వాళ్ళు, ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా చాలామంది ఇళ్లలో పని చేస్తున్నారండి. పొద్దున్న మీరు కుక్కరపల్లి హౌసింగ్ బోర్డ్ బస్సులు అలా చూస్తే బస్సు నిండా అండి మొత్తం ఎక్కువగా ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, మంచి చదువుకున్న వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇళ్లలో పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అని. కొందరికి ఏంటంటే జాబ్స్ దొరకకుందరు. అంతేగాని పని చేసేటోళ్ళని చులకనగా మాట్లాడకండి. అర్బన్ కంపెనీలో పని అంటే ఇంకా వేరేలా మాట్లాడుతున్నారు. ఆ కంపెనీ మీ మెసేజ్ చూసినా లేదంటే అందులో జాబ్ చేసే వాళ్ళు చూసినా కూడా మిమ్మల్ని ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి, సరేనా. మీరు పని కట్టుకొని నాకు మెసేజ్ చేయడానికే వస్తున్నారు, మీకు ఛానల్ ఉన్నట్టుంది చూడండి. అట్లా మీరు నాకు కామెంట్ పెట్టడంలో నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ మీరు ఇలా పనిచేసేటోళ్ళని మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ కంపెనీలో పనిచేసేటోళ్ళని తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ కంపెనీని తప్పుగా మాట్లాడుతున్నారు. అది చూసుకోండి, మీ మీద కేసేస్తారు వాళ్ళు, అది జాగ్రత్త చూసుకోండి, సరేనా. ఏంటి ఇంకా రిపోర్ట్ చేయండి ఆ ఛానల్ మీద, ఫేమస్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. మీరు బాగుపడరు, ఇంకొకరినే బాగుపడలేరు. చాతనైతే ఒక్కరికి హెల్ప్ చేసి చూడండి. సో నేను ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నా అండి, మీరు ఒక్కరికి హెల్ప్ చేసి చూడండి. జాబ్ కోసము ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే నేను డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళకి, తిరిగి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు వాళ్ళు. సో వాళ్ళు పెట్టుకొని వచ్చిరు కొందరు ఛార్జెస్, వాళ్ళకి నేను డబ్బులు కూడా ఇచ్చి హెల్ప్ చేసిన. మీకు చాతనైతే ఒక్కరికి హెల్ప్ చేయండి. నేను హెల్ప్ చేసిన వీడియోలు కూడా నేను చేయను, ఎందుకంటే నా తృప్తి కోసము ఇంకొకరి బాధను కూడా నా బాధగా ఆలోచించి నేను హెల్ప్ చేస్తాను కాబట్టి అట్లాంటి వీడియోస్ కూడా నేను ఇంతవరకు షూట్ చేయలేదు. సో ఎంతోమందికి హెల్ప్ చేస్తుంటాను నేను. మీకు చాతనైతే ఒకరికి హెల్ప్ చేయండి. ప్రత్యేకించి కామెంట్స్ కోసమే వచ్చి నా ఛానల్లో కామెంట్ పెట్టాల్సిన అవసరం మీకు లేదు, ఓకేనా. ఇది నేను అసలు ఈ కామెంట్ గురించి కూడా మీకు చెప్పకపోతుంటే మీకు చూపిస్తాను. ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా పని చేసేటోళ్ళు కూడా వెనకకి వెళ్ళేలాగా పెట్టిండు చూడు, అది నాకు కోపం వచ్చింది. ఎందుకంటే మెసేజ్ వల్ల, ఈ మెసేజ్ అసలు నేను చదివి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు యూట్యూబ్లో కూడా. కానీ ఎవరైనా పని చేయాలనుకుంటే మెసేజ్ చూసి అవునా ఇట్లాంటిది ఉంది ఏమో భయపడి వెనక్కి వెళ్తారు చూడు, దానికోసం నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఆయన పెట్టిన కామెంట్స్ చూస్తా. అంటే లేడీయా వాళ్ళ జెంట్స్ నాకు మెసేజ్ పెట్టిందనేది నాకు తెలియదండి. ఎవరనేది వాళ్ళకు కూడా ఛానల్ ఉంది. సో ప్రత్యేకించి చూపిస్తా దగ్గర నుండి. ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళకి ఛానల్ అయితే ఉంది. ప్రత్యేకించి నాకు కామెంట్స్ పెడుతున్నారు. 3, 4 కామెంట్స్ ఉన్నాయి మొత్తం. ప్రత్యేకించి ఈ కామెంట్స్ పెట్టడానికే వస్తున్నారు వీళ్ళు, చూశారు కదా. నాకు కామెంట్స్ కూడా ఈ చదివి వినిపించడం ఇష్టం లేదు, అందుకనే నేను చదవట్లేదండి. ఎప్పుడైనా మనం పని చేస్తున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన పని లేదండి. మనం పని చేస్తున్నాము, కష్టానికి తగ్గ డబ్బులు అయితే తీసుకుంటున్నాము. లక్షల మంది హైదరాబాద్లో లక్షల మంది ఇళ్లలో పని చేస్తున్నారు, గిన్నెలు తోమడానికి పోతున్నారు, సరేనా. సో అట్లాంటి వాళ్ళను మీరు తప్పుగా అనొద్దు అనే చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఎవరిది వాళ్ళకు ఉంటుందండి, ఎవరి కష్టం వాళ్ళకి. ఒకరిని చులకన చేసి మాట్లాడాల్సిన అవసరము మీకు లేదు, ఎవ్వరికి లేదండి. అక్కడ చేయించుకుంటే వాళ్ళని చులకనగా చూడరు తెలుసా. ఏమన్నా అంటే పని మానేస్తారండి భయంకు, వాళ్ళే అంత రెస్పెక్ట్ ఇస్తారు పనులకి. మీరు ఎవరు అసలు మాట్లాడడానికి నాకు అర్థం కాదు. ఎవరైనా అర్బన్ కంపెనీలో మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చండి. అక్కడ చక్కగా పెద్ద కంపెనీ ఇంటర్వ్యూ చేస్తారు, మీకు పని చెప్తారు. మీరు లేడీస్ ఇళ్ళలో పని చేసే వాళ్ళకి మీ హస్బెండ్ కూడా ఫోన్ చేసి వాళ్ళు అడుగుతారు, మీ భార్య మీకు ఇళ్ళలో పని చేయడం ఓకేనా అని కూడా. అన్నీ అడిగి మట్టుకే తీసుకుంటుంది, ఎందుకంటే ఒక పెద్ద సంస్థ అండి అది, ఓకేనా. మీరు చెయ్యాలనుకుంటే ఇట్లాంటి కామెంట్స్ చూసి వెనక్కి వెళ్ళొద్దండి, వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళండి, అక్కడ వాళ్ళు అన్నీ చెప్తారు. మీకు నచ్చితే జాయిన్ కండి, నచ్చకపోతే వదిలేసేయండి, ఓకే ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఉన్నాయి జెంట్స్ కండి. సో జెంట్స్ జాబ్స్ ఉన్నాయి చెప్తా అండి. సో ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో కొన్ని జాబ్స్ ఈ రోజు అయితే చెప్తున్నా అండి. ఇంకా 2-3 జాబ్స్ అయితే ఉన్నాయండి. మళ్ళీ 2 డేస్కి ఒక వీడియో అయితే వస్తుందండి. నేను ఫోన్స్ ఎత్తట్లేదని, నేను మెసేజ్ చూడట్లేదని మీరు అసలు కంగారు పడద్దండి. నేను ఒకసారి ఫోను రిసీవ్ చేయకపోయినా ఇంకోసారి చేయండి. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ ఛానలే నడపట్లేదండి. నేను జాబ్ చేస్తున్నా, మెడికల్ ఫీల్డ్లో ఉన్నా అండి. నేను ల్యాబ్ టెక్నీషియన్ను. నేను బ్లడ్ టెస్టులు చేస్తుంటే కాబట్టి కొంచెం బిజీగానే ఉంటాను అండి. సరేనా? అందుకని నేను ఫోన్ అనేది సైలెంట్లో పెడతాను. చాలాసార్లు అయితే సైలెంట్లోనే ఉంటుంది నేను జాబ్ చేస్తున్నప్పుడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మట్టికే రింగ్ టోన్లో ఉంటుంది కాబట్టి నేను ఖాళీగా ఉన్నా చూసి మళ్ళీ నేను రిప్లై ఇస్తాను కాబట్టి ఎవరు కూడా కంగారు పడొద్దండి. మీరు ఏది చెప్పాలనుకున్నా నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో నాకు ఒకసారి ఫోన్ చేయడానికి పెట్టండి, నేను తప్పకుండా మీకు చేస్తాను. ఎవరైనా జాబ్స్ చేయాలనుకున్నా, అలాగే మన దగ్గర రీసేల్ బిజినెస్ బ్లౌజెస్ ఉన్నాయండి, మంచి మంచి మోడల్స్, అవి కూడా మీరు చేసుకోవచ్చు కావాలంటే. అదే అయితే ఒకటే జాబ్ చేయాలి, ఇదే అర్బన్ కంపెనీలే చేయాలని లేదండి. నేను రకరకాల జాబ్స్ చెప్తాను. సో నెక్స్ట్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాయి, ఇంకా వేరే దాంట్లోనే అవన్నీ చెప్తాను. మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు అండి. ఓకేనా? సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. జాబ్స్ వచ్చేసి బాయ్స్కి ఉన్నాయండి. డెలివరీ బాయ్స్ కావాలి. ఇది ఎవరికి అంటే ఓన్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకే ఉన్నాయండి డెలివరీ బాయ్స్ జాబ్స్. కొన్ని ఏమో 30,000 శాలరీస్ ఉన్నాయి, కొన్ని 18,000 శాలరీస్ ఉన్నాయి. మొత్తం క్లియర్గా చెప్తా అండి. వీడియో స్కిప్ చేసి మీరు కాల్ ఓన్లీ తమ్ముని చూసి నాకు వచ్చి వాట్సాప్లో మెసేజ్ పెట్టద్దు ప్లీజ్. ఎవరైనా మీరు చేయాలనుకుంటే మొత్తం చూడండి, వీడియో మొత్తం చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. కానీ వాళ్ళు ఫోన్ చేయమని చెప్పింది టైమింగ్స్ చెప్పిరండి. నైట్ 8 తర్వాత మట్టుకే ఫోన్ చేయమన్నారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఈ జాబ్ కోసం ఫోన్ చేసినప్పుడు 8 తర్వాత మట్టుకే మీరు మెసేజ్ అన్నా పెట్టండి, ఫోన్ అన్నా చేయండి వాళ్ళకి. ఓకేనా? అయితే మనకి హైదరాబాద్ లోకల్లో ఉండే వాళ్ళకు ఈ జాబ్స్. ఇది ఏంటంటే డెలివరీ బాయ్స్ వచ్చేసి 30,000 శాలరీ అంటండి. అంటే రోజుకు 1,000 రూపాయలు తప్పకుండా ఇస్తారంట. ఇది ఎవరైనా ఈ జాబ్ కావాలి అనుకుంటే 2 కంపెనీల నుండి అయితే మనకు వచ్చినాయండి, 2 వేరే వేరే కంపెనీలు. సో రెండిట్లలో కూడా డెలివరీ బాయ్సే కావాలి. ఇది 30,000 శాలరీ ఉంటుంది. సో దీనికి మీకు కావాలనుకుంటే నేనైతే నంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నంబరు. లేదు అంటే నాకు మెసేజ్ పెట్టినా కూడా నేను నంబర్ అనేది ఇస్తాను అండి వాళ్ళది. డైరెక్ట్ నైట్ 8 తర్వాత మట్టికి వాళ్ళకి ఫోన్ చేయాలండి. ఓకేనా? సో ఇంకొకటి కూడా డెలివరీ బాయ్సే. జాబ్ వచ్చేసి డెలివరీ బాయ్స్ కాబట్టి బైక్ అనేది తప్పకుండా ఉండాలి, స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇవి 2 ఉంటే మీరు ఈ జాబ్కు మీరు కావాలి ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి వాళ్ళకి నైట్ 8 తర్వాత. ఇంకో కంపెనీలో కూడా డెలివరీ బాయ్సే కావాలంట. వాళ్ళ శాలరీ వచ్చేసి 18,000 ఇస్తారు. పెట్రోల్కు కూడా అమౌంట్ ఇస్తారంట. అలాగే లీవ్స్ కూడా ఉంటాయి, మీకు 3 లీవ్స్ ఉంటాయంట 1 మంత్లో. సో దీనికి కావాలనుకుంటే కూడా ఇదే నంబర్ అండి. నేను నంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో మట్టికే నంబర్ ఇస్తున్నాను. సో ఆ నంబర్కి నైట్ 8 తర్వాత మట్టికే కాల్స్ చేయండి, మీకు రిప్లై అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మనకి నైట్ 8 తర్వాతనే ఫోన్ చేయాలని. లేదు మీకు ఫోన్ కలవలేదు అనుకుంటే తప్పకుండా నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు మళ్ళీ నంబర్ అయితే ఇస్తాను. సో ఈ జాబ్స్ అయితే ఇవి ఉన్నాయండి ఈరోజు. ఇంకా వేరే జాబ్స్ అయితే మెడికల్ ఫీల్డ్లో అండ్ ఇంకా వేరే జాబ్స్ ఉన్నాయండి, 2-3 జాబ్స్. ఇవి నెక్స్ట్ వీడియోస్లలో వస్తాయి. తప్పకుండా జాబ్స్ కావాలనుకునే వాళ్ళు మన వీడియోస్ ఫాలో అవ్వండి. అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ జాబ్ అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా జాబ్ లేని వాళ్ళకి ఈ వీడియో నాకు యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి.